కాకినాడ జిల్లా పెద్దాపురం మండలం వడ్లమూరు గ్రామంలో ప్రజావేదిక కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప, జిల్లా జనసేన అధ్యక్షులు తుమ్మల రామస్వామి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. సీఎం చంద్రబాబు నాయుడు సమక్షంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడి 100 రోజులు పూర్తయిన నేపథ్యంలో గ్రామాల్లో ప్రజావేదిక కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని ఎమ్మెల్యే అన్నారు. గ్రామాల్లో కట్టిన గ్రామాలు అన్నింటినీ కూడా ఎంత ఖర్చు అవుతుందో అంత ఖర్చు ఇచ్చి ఇమీడియట్గా గొడ్లన్నీ పూర్తి చేయని చెప్పి ఆదేశాలు ఇచ్చినప్పుడు అన్నీ కూడా గొడ్డు పూర్తి చేయడం జరుగుతుంది. అలాగే పంట నష్టం కూడా మీ గ్రామాల్లో మునిగిపోయినటువంటి గ్రామాల్లో పంటకి నష్టం కూడా వెరిఫికేషన్ చేయించి ఇమీడియట్గా ఇవ్వాలని చెప్పి ఆదేశాలు ఇచ్చాడు. దాన్ని కూడా పంట నష్టం జరుగుతుంది. మనం విజయవాడలో ఇల్లుని మునిగిపోతే ఎవరైతే ఇల్లు మురుగుతుందో ఆ ఇల్లు మునిగినోడికి 10,000 ఇమ్మని చెప్పాడు. ఆయన మామూలుగా తక్కువ ఇల్లు మునగలేదు, లక్షలతో మీకు మునిగినాయి. అయినా సరే 10,000 ఇవ్వండి, వాళ్ళు మునిగిపోయి సామాన్ అంతా పోయి తడిసిపోయి మరి అని చెప్పి ఇలా చేయడమే కాకుండా ఆ రోజు గొడ్లు పడితే గొడ్లు కూడా వరద ఉన్నప్పుడే గొడ్లు కప్పెట్టాడు. వరద లేనప్పుడు కదా, ఇప్పుడు మనం వరద లేనప్పుడు కప్పెడుతున్నాం. ఆ రోజు ఎమర్జెన్సీలో వరద ఉంటే ఇలా గొడ్లు కప్పెట్టి ఆ రోజు ఆయన నిరూపించుకున్నాడు. సమర్థవంతంగా పరిపాలన చేస్తానని చెప్పి నిరూపించుకున్నాడు. ఆయన